నమస్కారం అండి అందరికీ. ఇవాళ నాచరం ఇండస్ట్రీ ఏరియాలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇది యాక్చువల్లీ డ్యూరోఫ్లెక్స్ కంపెనీ మ్యాట్రిసెస్ కంపెనీ. ఇది దీంట్లో ఈ ఫర్నిచర్ చైర్స్ ఈ లీజ్కి ఇచ్చారు వీళ్ళు. ఇది సప్లయింగ్ కంపెనీకి లీజ్కి ఇచ్చారు. ఇది సుమారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ గోడౌన్గా యూజ్ చేసుకుంటున్నారు. ఫర్నిచర్ చైర్ షాప్స్, చైర్స్, సోఫాస్ అవి అన్నీ మన సిటీలో అంతా సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు సుమారు 10 సంవత్సరాల నుంచి గోడౌన్గా యూజ్ చేసుకుంటారు. ఇలా సడన్లీ 2 o'clock వీళ్ళు వచ్చి గోడౌన్కు లాక్ చేసుకున్నారు. లాక్ చేసుకున్న తర్వాత సాయంత్రం 7 o'clock వాచ్మెన్ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా ఫైర్ ఏదో స్పార్క్ అవుతుంది అని అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు అందరు ఓనర్స్ వచ్చారు. ఇక్కడ వచ్చేసరికి అది ఫైర్ అన్కంట్రోల్ అయిపోయింది. దానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అయినా కూడా వాళ్ళు దాన్ని యూజ్ చేయలేకపోయినారు. ఎందుకంటే ఫైర్ అంతా సడన్లీ స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇమీడియట్లీ అన్నీ యాక్చువల్లీ నేను ఎక్స్ ఐలా ట్రెజరర్ కూడా. నా పేరు మొహమ్మద్ సర్దార్ ఖాను. నేను ఎక్స్ ఐలా ట్రెజరరు. ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ దొరకగానే అంతా ఐలా టీం కూడా అందరు ఇక్కడ వచ్చి ఇమీడియట్లీ ఫోన్ చేశారు, కాల్ చేశారు, ఫైర్ డిపార్ట్మెంట్స్కి కాల్ చేశారు. వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఇక్కడ మన స్టేడియంలో మ్యాచ్ జరగడం వల్ల కొన్ని ఫైర్ రావడానికి కొంచెం లేట్ అయినా కూడా వేరే దగ్గర నుంచి డైవర్ట్ చేసి చాలా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చాలా మంచి హెల్ప్ చేశారు. ఈవెన్ రిక్వైర్మెంట్ కన్నా వాళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా వెహికల్స్ పెట్టారు. వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. 7 డిపార్ట్మెంట్ ఉంటే 10 వెహికల్స్ పెట్టారు. ఇది ఇప్పుడు టోటల్ మొత్తం కంట్రోల్లో ఉన్నది. ఇప్పుడు ఫైర్ అనేది ఏం లేదు, ఇక్కడ మొత్తం కంట్రోల్లో వచ్చేసింది. కానీ ఓనర్స్ వాళ్ళ చెప్పే ఏంటిదంటే వాళ్ళు ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఎందుకంటే వర్కర్స్ ఇక్కడ లేదు. ఈవెన్ దో ఇక్కడ పవర్ కనెక్షన్ కూడా లేదు. చాలా రోజుల నుంచి పవర్ కట్ ఉన్నది. పవర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. కానీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే హీట్ ఎక్కువ వల్ల, వెంటిలేషన్ లేకున్న వల్ల ఏదైనా స్పార్క్ జరిగి ఉండొచ్చు అని వాళ్ళు ఒక కారణం చెప్తున్నారు. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. కానీ ఆస్తి నష్టం అయితే సుమారు 50 నుంచి 60 లక్షలు వాళ్ళు లాస్ అయిన ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి ఇన్సూరెన్సెస్ లేవు. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ మన అన్ని డిపార్ట్మెంట్స్లు చాలా మంచిగా సపోర్ట్ చేసి ఇది వీలైనంత త్వరలో వితిన్ 3 hours మొత్తం కంట్రోల్లో చేసి మొత్తం స్టాప్ చేసిరు. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తారు, సింగిల్ ఫైర్ అయితే కూడా లేదు, మొత్తం కంట్రోల్లో ఉన్నది. మా అన్ని డిపార్ట్మెంట్లకు చాలా ధన్యవాదాలు. మా ఐలా టీం గురించి మన నాచరం ఇండస్ట్రీస్ సపోర్టింగ్ నేబర్కి కూడా స్ప్రెడ్ కాకుండా వాళ్ళు చాలా సపోర్ట్గా వాటర్ సప్లై చేశారు. మంచిగా కోఆపరేషన్ చేశారు. ఫైర్కి మొత్తం కంట్రోల్లో పెట్టిండు. వాళ్ళకు చాలా డిపార్ట్మెంట్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు. నేబర్స్ స్ప్రెడ్ కాకుండా చూసుకున్నారు. వాళ్ళు చాలా పెద్ద నష్టంతో వాళ్ళు కాపాడుకున్నారు. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సార్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి మేనేజర్ ఉన్నారు. ఆయన కూడా చాలా దగ్గరుండి వెహికల్స్ని ఎటు నుంచి ఎటు టర్న్ చేయించుకొని వెహికల్స్ ఇక్కడ వచ్చేటట్టు ప్రయత్నం చాలా మంచిగా చేశారు. మేనేజర్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా చాలా ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం వల్ల ఇప్పుడైతే మా మంట అంతా కంట్రోల్లో అయిపోయింది. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం 50 నుంచి 60 లక్షలు వాళ్ళ దాకా పాపం ఉన్నారు. వాళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళ ఇక ఇది చేద్దాము. ధన్యవాదాలు. మీరు అంతా కవర్ చేసినందుకు. శంకర్